వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి సినిమాలు అనేది ఏమీ లేవండి. మన ప్రొడక్షన్ హౌస్ నుంచన్నా నేనన్నా చేయలేదు. ఆల్మోస్ట్ ఈ సినిమా మీద వర్క్ చేసాం అనమాట ఒక 2 ఇయర్స్ పాటు. అండ్ ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మాకు ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకా చాలా సినిమాలు వస్తాయి. అండ్ ఇంకా ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇప్పుడు నాకు కానీ నాకు టీంకి కానీ ఇంకా సినిమాలు చేయొచ్చని. అండ్ ఈ సక్సెస్ అనేది అండ్ నిన్న థియేటర్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని షోస్, ఈవినింగ్ షోస్ హౌస్ఫుల్స్ ఉన్నాయి. నాకు ఈ మధ్యన ఒక మిత్ ఏంటంటే, మన ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసే ఉంటుంది, చిన్న సినిమాలు ఆడట్లేదు, థియేటర్కి జనాలు రావట్లేదని. సో అది నేను నమ్మనండి. ఇప్పుడు ఈ సినిమా ఆడిందని కాదు, కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా ఇక్కడ జనాలు అండ్ మీడియా వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారనేది ఇది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫైనల్లీ సక్సెస్ అనేది అట్లీస్ట్ వీఆర్ మేము చూసాం కాబట్టి. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, మా టీం గురించి అంటే నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నా ఏది ఎటు మాట్లాడాలనేది. ఎందుకంటే ఈ మూమెంట్ అనేది వెరీ అన్యూజువల్ మూమెంట్. మా టీం ఎస్పెషలీ వినోద్ అండ్ అనుష గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరూ మాకు ఎప్పుడు ఏనాడు లగ్జరీలు అడగలేదు. దే వర్ వెరీ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది సినిమా చేసి. బట్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది సినిమా, అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వీళ్ళు. సో థ్యాంక్ యూ వినోద్ అండ్ అనుష ఫర్ బీయింగ్ సో పేషెంట్. అండ్ మా డైరెక్టర్ నీలగిరి. సో నీలగిరి ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 2.5 years కదా నీలగిరి, 2 years. సో ఎప్పుడైతే స్క్రిప్ట్ వచ్చిందో నా దగ్గరికి, మోర్ దెన్ నాకు స్క్రిప్ట్ డెఫినెట్గా నచ్చింది. స్క్రిప్ట్తో పాటు నీలగిరి ఉన్న ఆ ప్యాషన్, ఫైర్ అనేది నేను రిలేట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి స్టోరీలు చెప్పాలనుకుంది చాలా రేర్ అండి. ఇప్పుడు ఈవెన్ దో నాకు ఆ పేకమేడ్లు అనేది రిస్క్ అనిపించినా కూడా నాకు ఈ అబ్బాయి కోసం చేయాలనిపించింది. ఈ అబ్బాయి కోసం చేస్తే నాకు తప్పకుండా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, రిస్క్ డెఫినెట్గా ఉంది సినిమాలో, బట్ ఈ సినిమా చేస్తే ఇట్ విల్ బీ some scope for other filmmakers to do or experiment these kind of films. సో థ్యాంక్ యూ నీలగిరి, నన్ను నమ్మి అసలు నేను చేస్తానా లేదా అనేది ఆ డౌట్ లేకుండా నన్ను ట్రస్ట్ చేసి నువ్వు నన్ను బిలీవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ ఫైనల్గా ఇది సక్సెస్ మీట్ కన్నా జస్ట్ మీట్ అండ్ గ్యాదర్ లాగే అనుకున్నానండి. బికాజ్ ఈ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మీడియా సపోర్ట్ అనేది మేము అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి అసలు. ఇప్పుడు అండ్ మొన్న షో వేసాం మీ అందరికీ. ఆల్మోస్ట్ నాకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సరే మీ అందరికి తెలిసిన వాళ్ళే కానీ, బట్ మీరు హోల్ హార్టెడ్గా రాస్తారు కదా, దాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏం చేయలేం. సో ఎప్పుడైతే నాకు ఇవన్నీ చూసానో అసలు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఇప్పుడు మీకు సినిమా నచ్చింది అనేసరికి నాకు ఫస్ట్ స్ట్రెంత్ అంతా ఆ మీడియా షో తర్వాత ఇప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే, మీడియా వాళ్ళకి నచ్చింది అండ్ జనాలకి తప్పకుండా నచ్చుతుంది ఇది. సో దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ స్ట్రెంత్ ఏంటంటే ఐ విల్ కీప్ డూయింగ్. ఐ ప్రామిస్ అనేది పెద్ద వర్డ్ కానీ, బట్ స్టిల్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. I will keep entertaining you guys like this. And
ఇంకా మా టీంలో మా డిఓపి హరి, స్మరణ్, హంజా, కార్తిక్, క్రాంతి, మేఘన కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ మా సౌండ్ డిపార్ట్మెంట్ కన్నన్ సార్, రంగనాథ్ రవి సార్, అండ్ ఎడిటర్ సృజన. సో వీళ్ళందరూ ఇక్కడ అందరూ రాలేకపోయారు ఇవాళ, బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో మీరు వేరులాగా మేము వేరులాగా కాకుండా మీరు కూడా తెలియకుండా మాకు ఒక టీం లాగా ఒక పార్ట్ అయిపోయారు. సో ఏదైనా ఉంటే ఇప్పుడు పర్సనల్గా కూడా కొన్ని షేర్ చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో మీ ప్రమోషన్స్ రీచ్ అవుతున్నాయని. సో అలా చెప్పడంలో కూడా అంటే ఒక యాజ్ ఎ ఫిల్మ్ మేకర్కి ప్లస్ మీడియా వాళ్ళకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒక ఫ్రెండ్లీ టోన్ అనేది క్రియేట్ అయింది. సో ఈజీగా వచ్చి ఇలా చేయండి, అలా చేయండి అని మీరు సజెషన్స్ ఇస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఇంటరాక్షన్లో కూడా మీట్ అవ్వడం, కలవడం. సో నాకు దగ్గరగా ఈ రిలీజ్ అయిన తర్వాత ఒక 30-40 కాల్స్ వచ్చాయి. అంటే సినిమా గురించి మాట్లాడుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ వచ్చే కాల్స్ చాలా ఉన్నాయి. ఒకరిద్దరు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఇద్దరు తాగుబోతులను తిట్టారు. ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారులేండి. ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఒక ఇద్దరు తాగుబోతులు ఫోన్ చేసి ఇలా సినిమా చేసావు, అందరికీ వెళ్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు భయ్యా అన్నారు. కరెక్టే భయ్యా, పర్లేదు వెళ్తుంది భయ్యా, ఒకసారి చూడండి అన్నట్టుగా అన్నారు. సో ఇలా ఫీమేల్స్ చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారు. సో పబ్లిక్లో ఇంత మంచి రెస్పాన్స్ రావడం అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇలాంటి కంటెంట్లు జనరల్గా ఇప్పుడు మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అంటే నా గట్ ఫీలింగ్ కూడా ఏంటంటే అండి, సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే థీమ్లో ఇప్పుడు రాకేష్ సపోర్ట్ చేయకపోతే మేబీ నాకు తెలిసి నేను ఈ సినిమా ఇంకెక్కడ చెప్పేవాని కాదేమో, చేసేవాని కాదేమో. సో ఈ కంటెంట్ ఇప్పుడు జనాల నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో, రైటింగ్ పరంగా వస్తుంది, మేకింగ్ పరంగా వస్తుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్గా గురించి సో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా కంటెంట్ రీచ్ అవుతుంది. సో పబ్లిక్లోకి ఇంత తొందరగా వెళ్ళే ప్రాసెస్లో మీడియా హెల్ప్ కూడా చాలా తొందరగా మాకు కనెక్ట్ అయ్యారు, వచ్చారు. సో సో ఈరోజు రిజల్ట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే థియేటర్స్కి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నా సజెషన్ అంటే వాళ్ళు నేను చెప్పింది వాళ్ళ మొబైల్లో ఫీడ్బ్యాక్ చేసుకుని ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా పోస్ట్ చేయండి అంటున్నాను. సో చిన్న సినిమాకి అదంతా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలా చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగుంది, మంచి రిజల్ట్ ఫేస్ చేస్తున్నాం, అందరం మంచి ఎంజాయ్ టోన్లో ఉన్నాం. ఎస్పెషలీ నా టీం అందరికీ, అంటే ఇప్పుడు చాలామంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమా చూసే ప్రాసెస్లో ఉన్నారు. సో మేము ఇక్కడ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక గ్రాటిట్యూడ్ లాగా, ఆడియన్స్కి గ్రాటిట్యూడ్ లాగా చెప్పాలని ఒక ఉద్దేశం అనిపించింది. చిన్న సినిమాని మీరు బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పాలన్న పొజిషన్ తోటి ఇక్కడికి ఇమీడియట్గా ఇలా ప్రెస్ మీట్ అని నిన్న మేము డిసైడ్ చేసుకొని ఇక్కడికి వచ్చాం, ఒక సక్సెస్ మీట్ లాగా మీట్ అవుదామని. సో ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంలో వాళ్ళందరూ పార్ట్ అయి ఉన్నారు. సేమ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు వినోద్ కానీ, అనుష కానీ, సీను క్యారెక్టర్ చేసిన జగన్, అనుష నూతులు అని, సో ఇలా గణేష్ తిప్పరాజు, ఇలా చాలామంది యాక్టర్స్ మాకు సపోర్ట్ చేయడానికి, అంటే కలిసి ఒక ఫ్యామిలీ లాగా చేసాం. కానీ ఇది ఒక సినిమా చేస్తున్నాము, కొన్ని ప్రోటోకాల్స్ ఉండాలి, కొన్ని యుగోస్ ఉండాలి, అస్సలు బేసిక్గా కూడా అది అసలు ఎక్కడ కూడా మెయింటైన్ చేసుకోలేదు, అది కేర్ చేయలేదు. సో ఈ సినిమా థియేటర్కి వచ్చే ప్రాసెస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో చూస్తున్న సిచ్యువేషన్స్, సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా బోరు కొట్టించకుండా చాలా హ్యూమర్తో నేను ట్రై చేసాము. నా టీము, రైటింగ్లో పార్ట్ అయిన హంజా కానీ, కార్తీక్, శ్రీనివాస్, సో వీళ్ళందరూ మేము అనుకున్నది ఏంటంటే రైటింగ్ ప్రాసెస్లో మేజర్గా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎమోషనల్గా చెప్పే ప్రాసెస్లో హ్యూమర్ ఉండాలని. హ్యూమర్ లేకపోతే ఎమోషన్ ఒక్కటే గుర్తుండిపోతే ఒక సస్టైన్ తర్వాత బ్రెయిన్కి అది రిసీవ్ చేసుకోలేము. సో ఆ హ్యూమర్ని యాడ్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాము. సో అది బాగా కనెక్ట్ అవుతుంది, అందరూ నచ్చుతుంది, థియేటర్కి వస్తున్నారు. సో నాకు సపోర్ట్ చేసిన, అంటే నన్ను నమ్మి సినిమాకి ముందుకు వచ్చిన రాకేష్కి, సో మా వినోద్, అనుష, మాకైతే ఎలా ఉంటుందంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ సీన్ చేసేటప్పుడు ఎంత టఫ్ అనిపించింది మీకు?
అంటే అసలు ఎప్పుడైనా కూడా ఒక విలన్తో మనం ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడైతే డిఫరెంట్గా హీరోయిన్తో ఫైట్ ఉంది. సో ఆ సీన్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇట్ వాజ్ రియలీ ఇంటెన్స్ బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్ అండి. ఎందుకంటే దిర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిహైండ్, అంటే లాట్ ఆఫ్ రిహర్సల్స్ చేశామన్నమాట. ఒక ఏమైందంటే హీఈస్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ హీస్ డన్ ఫైట్ సీక్వెన్సెస్ బిఫోర్, బట్ నాకైతే కొత్త ఈ ఎక్స్పీరియన్స్. సో నాకు ఆ కంట్రోల్ లేదు. సో వెన్ ఐ వాజ్ హిట్టింగ్ పీపుల్, సో లాట్ ఆఫ్ పీపుల్ హర్ట్ అయ్యారు అనమాట. ఫోకస్ పుల్లర్ ఆయన కొంచెం దెబ్బ తగిలింది. హీ ఆల్సో గాట్ హర్ట్. సో నిజంగానే దెబ్బలు తాకాయా? అవునవును. So yeah, it was a very interesting experience as an actor. It was an amazing this thing ane cheppochu. I learned a lot. సో మూవీ చూసాక చాలా మంది పబ్లిక్ మీతో ఇంటరాక్ట్ అయ్యారు. సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే దే ఆర్ టెల్లింగ్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్. అంటే చూస్తే ఎవరో తెలిసిన వాళ్ళ స్టోరీ చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పారు. అది నాకు చాలా చాలా నచ్చింది. రాకేష్ గారు, ఓకే. సో వినోద్ని అంటే వినోద్ తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. బట్ ఏంటంటే మనకి రూట్ లెవెల్కి వెళ్ళి వచ్చే ఒక యాక్సెస్ ఒకటి ఉంటుంది. అంటే ప్రొనౌన్స్ కానీ చెప్పే విధానం కానీ టోన్లో కానీ, సో అది ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదు. అంటే జస్ట్ ఒక 3 monthsగా తెలుగు స్టార్ట్ చేసింది కాబట్టి అంత డీటెయిలింగ్ రాలేదు. సో ఆ క్యారెక్టర్కి ఒకవేళ మనం అలా వినోద్తోనే వెళ్తే, సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయి దాన్ని ఫోకస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉండదు. తెలుగు సరిగ్గా రావట్లేదు, మాట్లాడతలేదు, ఆ టోన్ మీదకి వెళ్ళిపోద్దని. సో తనలాగే యాజ్ టీజ్గా వాయిస్ ఉండే పర్సన్ని పట్టడానికి మాకు చాలా టైం పట్టింది. సో కాదు మీ టీం చెప్పారు ఆయన కూడా కొత్త ఆయన అంట కదా? ఆయన కొత్త ఆయన సింగరు దినేష్ అతని పేరు. సో మా సౌండ్ ఇంజనీర్ కిషోర్ గారని తను సజెస్ట్ చేశారు. సో నేను సౌండ్ ఇంజనీర్ ఒక దగ్గర ఒక మా కార్తీక్, మా డైరెక్టర్ కార్తీక్. సో ఇట్లా ఒక 30-40 నెంబర్స్ని మేము ఒక్కొక్క క్యారెక్టర్కి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో దినేష్ కాన్ఫిడెన్స్ లేదు, అంటే ఫస్ట్ టైం నేను ఎట్లా చేస్తాను. బట్ వినోద్ వాయిస్ దినేష్ వాయిస్ చాలా ఈక్వల్గా దగ్గరగా ఉంటుంది. సో అట్లా దినేష్ని ఒక 1 week మళ్ళీ లక్ష్మణ్ లాగా తయారు చేసి ఆ క్యారెక్టర్లోకి ఇంక్లూడ్ చేసి డబ్బింగ్ చేయించుకున్నాం. బేసిక్గా నాది యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. చాలా ఆడిషన్స్ వెళ్ళాను. లక్కీగా నాకు సినిమా రాలేదు, అంటే యాక్టర్గా రాలేదు, డైరెక్టర్గా వచ్చింది. మరి ఇప్పుడు వచ్చినప్పుడు అలా నాకు నేనన్నా క్యారెక్టర్ ఇచ్చుకోవాలని కదని అలా స్టార్ట్ చేశాను. తర్వాత డైరెక్టర్ వచ్చాడు అంతే. సో 100% అండి. యాక్టర్ కంటే కూడా నాకు ఈ సినిమాని డైరెక్టర్గా సక్సెస్ చేసాం, రైటర్గా పార్ట్ అయ్యాం కాబట్టి, సో అది ఆబ్వియస్గా ఈ రెండింటికంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్. మా మదర్ వచ్చారు. లైఫ్లో ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి ఫిల్మ్ చూడలేదు. ఫస్ట్ టైం నా సినిమానే చూశారు. సో అది చాలా హ్యాపీ ఫీలింగ్ నాకు. వాళ్ళు ఫార్మర్సే, ఫార్మింగ్ చేస్తారు. నాకు కూడా వచ్చండి, నేను కూడా ఫార్మరే. మా ఇంటికి వెళ్తే నేను ఫార్మింగ్ చేస్తూ ఉంటాం. ఓకే, అందుకోసం ఆ క్యారెక్టర్ అంత ఈజీగా చేస్తారు. వచ్చింది ఇంతమంది పాజిటివ్ రెస్పాన్స్. హౌ డిడ్ యూ గెట్ ద బూస్టప్ ఆఫ్ దట్? డెఫినెట్లీ అండి. ఐ మీన్ అక్సెప్టెన్స్ అండ్ వ్యాలిడేషన్ ఇస్ ఒక ఆర్టిస్ట్కి ఐ మీన్ ఫుడ్ ఫర్ సోల్ అనొచ్చు. దో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫర్ ద past 2 days. So it is very emotional and really happy. ఇప్పుడు మీరు వీడియో కూడా చూసారు కదా, లాట్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ ఆల్సో వచ్చింది. సో దట్ ఈస్ ది బెస్ట్ వ్యాలిడేషన్ ఐ కుడ్ గెట్. ఐ మీన్ ఈ క్యారెక్టర్కి, లక్ష్మణ్ క్యారెక్టర్కి. సో రియలీ హ్యాపీ. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ గివెన్ 100% ఫర్ దిస్ ఫిల్మ్, దిస్ క్యారెక్టర్, ఈ బూస్ట్తో నెక్స్ట్ ఫిల్మ్లో డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై 200%. How you are planning your next project, sir? I'm not planning anything. I'm waiting. I'm waiting for another same kind of a good script. Yeah. Congratulations and all the best. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేక మిడిల్ టీం అందరికి కూడా కంగ్రాచులేషన్. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత దానికన్నా ఎక్కువ చేయలేదండి. మేము ఎలా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సినిమా మనం మార్కెటింగ్ బాగా చేద్దాం, ఎందుకంటే జనాలకు వెళ్ళాలని, అది క్లిక్ అయింది. అండ్ పెయిడ్ ప్రీమియర్స్ రన్ చేద్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అవాయిడ్ చేసి ఈసారికి రెగ్యులర్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు, అదే ఒక ఈవెంట్ లాగా చేద్దాం, బట్ పెయిడ్ ప్రీమియర్స్ ఈవెంట్స్ లాగా చేద్దామని. సో అది కూడా సక్సెస్ అయింది. సో మాకేంటంటే అక్కడి వరకే అలా
సో అంటే ఎండింగ్ చూస్తున్నప్పుడు అంటే మీరు అంటే వినోద్ గారిని కొడుతున్నప్పుడు నిజంగా అంటే ఆడియన్స్ చూస్తుంటే అక్కడ అబ్బాయి అందరు రియాక్షన్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే లైక్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు తెలుగు ఆడియన్స్. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ని లైక్ దే ఆర్ లైక్ రియలీ లైకింగ్ ఇట్ అండ్ లవింగ్ ఇట్ అండ్ స్పీకింగ్ అబౌట్ ఇట్ మెయిన్లీ బికాజ్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ సో దట్ ఆడియన్స్ ఆర్ కమింగ్ మోర్. ఫర్ దాట్ ఐ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ యా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే. రాకేష్ గారు, సినిమా ఇక్కడ సినిమా బాగుంది. థియేటర్స్ పెట్టలేదండి, ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కువ థియేటర్స్లో పెట్టేసామంటే టూ మచ్ అసలు తెలియదు అసలు జనాలు ఎలా వెళ్తున్నారు అనేది. సో యాక్చువల్గా మాకు ముందు నుంచి డిస్ట్రిబ్యూటర్తో కూడా ప్లాన్ ఏంటంటే కాంపాక్ట్ రిలీజ్ చేద్దామని. సో మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంపాక్ట్ రిలీజే చేసాం. మనకి నిన్న ఆల్మోస్ట్ ఈవినింగ్స్ అన్నీ హౌస్ఫుల్స్ అవుట్ ఆఫ్ స్టార్ట్ అయింది. ఇవాళ ఈవినింగ్స్ కూడా తప్పకుండా అవుద్ది, అంటే ఆల్మోస్ట్ ఒక 80-90% ఆక్యుపెన్సీలు ఉన్నాయి. సో ఐమ్ ష్యూర్ ఈవినింగ్ కూడా హౌస్ఫుల్స్ అవుతాయి. రాలేదు ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేస్తున్నప్పుడు? నో అండి, నో. బికాస్ యాజ్ అన్ యాక్టర్ దిస్ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి. సో దట్ ఓన్లీ ఎక్సైట్స్ మీ. సో రిజల్ట్ అంటే ఇప్పుడు వాట్ యు సే, ఇప్పుడు పీపుల్ ఆర్ స్కోల్డింగ్ మై క్యారెక్టర్. దే ఆర్ ఓపెన్లీ కమింగ్ టు మీ అండ్ టెలింగ్ దట్ ఐ హేట్ యూ ఇన్ ద ఫిల్మ్. So that is actually very, very, very satisfying and very, very happy for me. I don't think about whether this will affect my my future or something. Yeah. But really it's a challenging character and you deserve the the applause. Thank you. Congratulations. Thank you so much. ఖచ్చితంగా అండి, బికాస్ ఐమ్ లైక్ న్యూ కాబట్టి ఇట్స్ లైక్ వన్ ఆఫ్ దోస్ దిస్ థింగ్ దట్ ఐ కాంట్ చూస్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐ డోంట్ హ్యావ్ దట్ లగ్జరీ టు చూస్ ఇప్పుడైతే. సో బట్ ఎలాగైనా ఐ ట్రై టు లైక్ ఎంతవరకు నాకు క్యారెక్టర్ పరంగా ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్. సంథింగ్ దట్ ఈస్ ఛాలెంజింగ్, సంథింగ్ దట్ విల్ హెల్ప్ మీ టు లెర్న్ అ లాట్ యాజ్ అన్ యాక్టర్, అది ఎప్పుడు ఐ ట్రై టు చూస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ థింక్ ఐ యాజ్ ఆఫ్ నౌ హ్యావ్ దట్ లగ్జరీ టు. మీకు ఎలాంటి రోల్స్ ఇష్టం? లైక్ కొంచెం డిఫరెంట్గా, అంటే రేంజ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చేశాను, దీనికన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు లైక్ ద క్యారెక్టర్ అలాంటివి చేస్తే నాకు బెటర్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇట్ విల్ బీ గుడ్ ఫర్ మీ టు లెర్న్ అని నాకు అనిపిస్తుంది. పేక మెడల్లో మీకు ఒక సజెషన్స్ అంటే అండి, ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే పేషెన్స్ చాలా ముఖ్యం. బికాజ్ యూ కెన్ గెట్ ద బ్రేక్ టుడే ఆర్ ఇట్ కెన్ హ్యాపన్ ఆఫ్టర్ లైక్ 10 years. అందుకే చాలా కష్టం అండ్ రిజెక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే ప్రాసెస్. సో అది లైక్ షుడెంట్ టేక్ పర్సనలీ. అండ్ ఎంత న్యూ స్కిల్స్ యూ కెన్ లెర్న్ అది చాలా బెటర్. ఎలాంటి స్కిల్స్ అయినా ఇఫ్ యూ కీప్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, అది ఏదో ఒక క్యారెక్టర్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లేకపోతే కొత్త లాంగ్వేజ్ ఇఫ్ యూ లెర్న్, అలాంటి మెయిన్లీ ఐ సజెస్ట్ దిస్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. ఆల్ ద బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఆయన అప్రోచ్ అయ్యారు ఉన్నారా, ఆయన ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రీచ్ ఉంటుంది కదా, ట్రై చేసి ఉన్నారా? నేను డెఫినెట్గా ట్రై చేస్తాను, ఇంకా ఆయన ట్రై చేయలేదు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు కొందరు ఇప్పుడు శేష్, విశ్వక్ అండ్ రానా వీళ్ళందరూ, మన సాయిధరం తేజ్, సో వీళ్ళు ఏంటంటే కొంచెం క్లోజ్ అనమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన చాలా ఆల్రెడీ చాలా మటుకు ఆక్యుపైడ్ ఉంటాడు, ఎందుకు ఊరికి డిస్టర్బ్ చేద్దామని ఇప్పుడు వెళ్తా. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత వెళ్ళామనుకోండి, ఇప్పుడు లైక్ ప్రభాస్ అని మళ్ళీ అటు తారక్ గారు, బన్నీ వీళ్ళందరూ డెఫినెట్గా రీచ్ అవుతాను. ఇప్పుడు వేయాలి, స్కెచ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ ఉంటారు అడు. నీలగిరి గారు, ప్యాకమేడ్లు చాలా బాగుందండి. సో చాలా ఎట్లాంటి వర్క్షాప్ చేశారు అసలు? ఎంత పర్ఫెక్ట్గా రావడానికి అంత ఈజీ కాదు. ఆన్ ది స్క్రీన్ ముందు ఎంత రిహాల్ చేస్తే కానీ అటువంటి అవుట్పుట్ రాదు. సో వాటి గురించి చెప్పండి. ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిఫోర్. ఇన్ ద ప్రీ ప్రొడక్షన్లో మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 2 months రిహర్సల్స్ చేసుకొని ప్రతి ఒక్క లైక్ మేకప్ పరంగా, లైక్ మీరు చెప్పినట్టు బిహేవియరల్, ఇప్పుడు మేనరిజమ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ వీ షార్ట్ 1 week బిఫోర్ అది షూట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ షూట్ చేసుకొని ఫుటేజ్ చెక్ చేసి ఏది బాగా చేయొచ్చు, లైక్ మిస్టేక్స్ ఏమవుతుంది, అది చాలా హెల్ప్ అయింది. సో అంతవరకు చేసాం కాబట్టి కొంచెం షూట్లో ఓకే అని కొంచెం ఓకే 70% ఐ అండర్స్టూడ్ ద క్యారెక్టర్ లిటిల్ ఆన్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్. సో యా, డెఫినెట్లీ ద ప్రిపరేషన్స్ హెల్ప్డ్ అ లాట్, ద రిహర్సల్స్ అండి. రాకేష్ గారు. సో అందరిని రీచ్ అయ్యానండి. రీచ్ అయ్యి నేను వర్క్ చేసిన డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ రీచ్ అయ్యాను. సో ఇవాళ రేపు లోపల చూస్తారు. సో ఇవాళ మోస్ట్లీ రేపు చూడొచ్చు అలా.
ఇంకా ప్రాబ్లీ నచ్చితే ఇంకా షేర్ చేస్తారు. ఓకే, అంటే మీ జోనర్ నుంచి నెక్స్ట్ వచ్చే స్టోరీ ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ కొంచెం కమర్షియల్ కామెడీ చేస్తా. ఓకే, ఇప్పుడు పెద్ద కొంచెం heroes రియలిస్టిక్ ఇది రియలిస్టిక్ అప్రోచ్ కదా. ఇప్పుడు మన ఇది కొత్త మన తెలుగు ఆడియన్స్కి. మన తెలుగు ఆడియన్స్కి నచ్చింది అండ్ ఒక ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ సాంగ్స్ అది. సో డెఫినెట్గా అది అందరికీ నచ్చుతుంది. నేనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అది ఎప్పుడు తేవాలనేది. ఈ జితేందర్ రెడ్డి కొంచెం సీరియస్ ఫిల్మ్ మళ్ళీ అది తర్వాత మన ప్రొడక్షన్ నుంచి డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. పెద్ద హీరోస్తోనా కొత్త వాళ్ళతోనా? అది నేనే చేస్తాను అండి.